మనిషికేమో నలవెల్ల ఇష్టం ఉంటుంది, తేలుకు తింటూ ఉంటుంది, పాముకు కట్టంటూ ఉంటుంది. రాముడిని ఎప్పుడైతే గాడముల కోట లోపల కళ్ళ గంగరాజులు ఎంత ఓడగొట్టాలి ఏమి వెయ్యాలని మనసు లోపల తెలుసుకోవాలి. కోటలోన మాత్రమే బల్జవాళ్ళతో ఆటలకు సిద్ధమని మనం కుక్క తల్లి పిల్లలం గారు, మనం లంజోలం కదా, పెనంతమ్ముడు బామ్మడి అత్త కొడుకు ఉండుగారు పంచరాముడు, పెనంతమ్ముడు బామ్మడి అత్త కొడుకు పంచరాముడు, మన మేనబామ్మారి పరశురాముడు నీకారా? నాకు పెనంతమ్ముడు బామ్మడి అత్త కొడుకు రాడు, అన్న బామ్మారి నీకు కూడా బామ్మారి. కొడే పొడేలాట సలవటే కాట ఆ ఊళ్ళో అమ్మవుతాట నయంతో 4 వస్తువులు తీసుకొని రాజ్యం ఆటలాడుతుంది బావలారు సిద్ధమేనా అని రమ్మంటే మారు ఉత్తరం రాయన్నాడు. అరే అరే మన మారు ఉత్తరం రాదా రమ్మని ఇప్పుడు అంటే నేను రాగానే సందులో కలిసి మందులో పడతాడు పాడకావు ఏం భయపడే నేను అరే బామ్మర్ది రావయ్యా 4 వస్తువులు తీసుకొని మరముల కోట మలిశెట్టి రాజులతో ఆటలకు సిద్ధమని అప్పుడు 5 నిమిషాలు భావన ఎప్పుడన్నా అంటున్నాడు. పర్వాలేదు ఎల్లమ్మ కొడుకు ఎలా పడిస రాముడు రాముడే రాముడు భార్గవి రాముడు నేను ఏమే వెళ్ళిపోతానన్నాడు. ఎంబడి పెట్టుకోని రాముడే రాముడు గాలిముళ్ళ కోటకు ఎల్లి చెట్టి మళ్ళీ చెట్టి రాజుల దగ్గరికి వస్తా ఉన్నాడు. అస్తాన పడి లోపల క్షత్రియ మద్దము
భార్గవి రాముడు ఉత్తమ ఉన్నాడే అయితే ఇక పంతరాముడు వస్తుండు. ఇక వాడు నిజంగా ఆయనకి ఎదురుగా పోయి కొట్లాడాలంటే గడ మీద చంద్రియతోనన్నా కొట్లాడొచ్చు. గడ మీద చంద్రియతో కొట్లాడితే నేను గెలుస్తా. ఆ పంతరామంతో గెలుస్తాను నేను. ఆరు గుద్దలు ఇంతలా ఉన్నాయి. ఆడు 33 కోట్ల దేవతల పక్కల బాల్యం ముక్కల ఏదుకో అయి పుట్టిండు. వీడు రండపుకొని బొమ్మాడదాట అంతో ఆడరాడతాడట. అరే ఈడు కీడన్ని ఉండాలి, వీడికి ఉండాలి, తోడుకు తోడని ఉండాలి, బొర్రకు బొర్ర కలిసి ఉండాలి, కలిసి భోజనం చెయ్యాలి. అది తునపోతులే ఆడతాడట ఆడదాడు. ఏమైనా మొత్తం మొగోళ్ళ ముచ్చరించాడు. ఇవా ఆడు వాడితో అయితే మనం ఏడుగురు కూడా వాడించిపోతాడు. ఇది చక్కగా ఇక్కడ పోతుంది బొదడూరుకాయ. ఇటు తూర్పు, ఇది పనుట, ఇది ఉత్తరము, ఇది దక్షిణము. 4 బాటలు వచ్చిన ఉన్నది. ఈ పంచరాముడు చక్కగా పనుడికి వెళ్ళి మన గ్రామంలో కూడా తూర్పుకు రావాలి. తూర్పుకు రావాలి. ఈడికెళ్ళి ఈంచెల్లి ఆ దాకా అప్పటి సంచి ఇప్పటి సంచి. ఇక ఈడికెళ్ళి ఆడికి కామకూసి కామకం తీద్దాం. సూదులు, దబ్బరాలు, కత్తులు, ఈల పీటలు, యాడల కోసం కత్తుల కాడికెళ్ళి గడ్డపారల కాడికెళ్ళి ఇక అన్ని లేదా చక్కగా నిలబెడదాం. ఇట్లా నిలబెడితే ఇక మీదంగా ఏం చేద్దాం, లొట్ట పీస్ ఆకుంటది కదా, ఆ లొట్ట పీస్ చెట్లు, ఆంధ్ర లొట్టలు, బొరక ఈ బొరక ఇక భూమి ఇది ఆడికెడికి వరుసదాం. మీదంగా తంగడాకేద్దాం. దాని మీదకి వెళ్తే మర్చిపోదాం. ఇక రోడ్డు కలపాలి. మోసం చేయాలంటే బాంబులు పెట్టాలంటే గట్టినే రెడ్డికి బాంబు పెట్టినా చూస్తా గట్టినే పెట్టింది. అయితే అడుగు పెట్టంగానే ఈ లొట్ట పీస్ కట్టలే అందులోటలే తునపోతున్నట్టుండే పుట్టుకునే రాముడు పక్కన పడతాడు. ఈ పక్కన గుచ్చుకుంటాడు పక్కన రాముడు చేస్తాడు కోడి మాత్రం ఎప్పుడైనా సిద్ధం చేసిందో రాముడైనా. గంట గొడ్డలు పట్టిండు గరుడు రామయ్యరైనా కళ్ళ కంగరాలు అనుకున్న మాటలన్నీ ఎప్పుడైతే రాముడే రాముడు భార్గవి రాముడు ఎలిశెట్టి మాటలన్నీ అన్ని ఎప్పుడైతే రాముడు విన్నాడు. ఎలిశెట్టి మలిశెట్టి రాజు ఎప్పుడైతే వాళ్ళని గాయ ముందుకున్న రాముడే రాముడు భార్గవి రామయ్యరైనా వ్యక్తిని కుడి విషం తిప్పుకొని ఎప్పుడైతే పుట్టు చెందిన గల్లవాడు క్రూడు గారు పోగి శంకు చక్రాలు భుజ కీటాల గల్లవాడు ఎప్పుడైతే రాముడే రాముడు నూరస్త గల్లవాడు రానవస్తా ఉన్నాడు. అని చెప్పాను వద్దురా అంటే నా కత్తి పొడుగుంది, నా గడపార పొడుగుంది, ఆ గడని చంద్ర చేతులతో కట్టి లెక్కుంది, పొడుగుంది అన్నావు. లంజారా నీది కొడి ఏం పని చేసిందిరా? మమ్మ పనికాడ తమ్ముళ్ళేడు అన్నలేడు కానీ అంగొక్క ఆమెడు తంగొక్క పరబడి ఈ ఉత్తర కాలేసి అవతల వేసిండు ఆవిడ రాముడు. అమ్మో వాడు పొక్కల వాళ్ళలేదు అని పానం పోలేదు. అరే రాముడు వస్తుంటే ఎదుర్కొన్నావురా. అరే అయ్యయ్యో బామ్మది రామయ్య రాజ్యం బాగున్నాడా, దేశం బాగున్నాడా, మా యొక్క ఎల్లమ్మ రామర్దలు తిరిగాల
అయ్యో, అదో పుల్ల పెట్టింది. సచ్చిగా బతికిందిరా. అంత పుల్ల పెట్టింది. లేక నాకు నెల జీతం ఇవ్వాలి. కొంతమంది కానీ అక్కడ పైసలు ఇవ్వాలి. ఐదు పైసలు పైసలు ఇవ్వాలి. అయ్యా, తాను చెప్పు. అన్న పని కొడితే అన్న కట్టబడిపోతుంది. భయపడకురా రే. అన్నా నాలుగు మగ పిల్లగాళ్ళకి గట్టిగా నిలబడు. భయపడకురా. అరే రణపుకోళ్ళకి భయపడకురా. అన్న మనకి అన్న గట్టిగా నిలబడు. ఏం కాదు, నిన్నది అరే అన్న మంచి మంచాలకు వస్తుంది నీకు రాదు. కోడివన్లు ఈల పీటలు కత్తులు సూదులు తప్పుడాలు అన్నం లేచినాం. అవునా? ఇక రామునికి ఏం కాలేదు. ఇక ఏం లేదు. ఆడ వచ్చే వరకల్లా రాజ్యం నేనేస్తే మనం కుక్కలు కొట్టాలని కొట్లాడాలి. వాడు బావ ఏందని వస్తాడు. ఇక మాకు పొత్తు తెగలేదు. పొత్తుల చుట్టాన్ని పొలిగా అని కూర్చోబెడదాం. ఇక అతను నష్టమే జరుగుతా నువ్వు జరుగుతా నేనే కూర్చుంటావు. అరే పెళ్ళి బావా ఏంటి ఏమో గిట్ల చిల్లర చిల్లర బొమ్మలు అరే నా బామ్మడిది అరే బావా ఏం చేస్తున్నావు? ఏం కథ ఏంది? కుక్కలు కొట్టినట్టు కొట్టాడు. ఎయిర్పోర్ట్ నాకు తీసుకున్నావు. ఆడుగురం ఆడు పెద్దోడు, ఆ రెండోడు, ఇది మూడోడు, 4, 5, 6, నేను చిన్నోని 7. అవును కానీ మీ చిన్నోళ్ళు పెద్దోళ్ళు సంవత్సరానికి ఒకసారి కత్తి వెళ్ళాలి. మీరు ఇద్దరు కొట్లాడుతున్నారు. ఎందుకు కొట్లాడుతారే మీరు? సంవత్సరానికి ఒకరు రాజ్యం వెళ్ళాలి. ఆ, ఊళ్ళో సర్పంచ్ అయినా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎవరైనా అయిపోయింది కదా. అవును అయిపోయింది. మేము 1 సంవత్సరం పెట్టుకున్నాం. ఇది పెద్దోళ్ళు 6 వెళ్ళారు. ఇప్పుడు లాస్ట్ కు నేనేనా వద్దా కచ్చిరు. వేలాలి. మరి నేను నేనేళ్తా. ఆ 20% చూడు. అంటే నేను వెళ్తాను మీరు అంటారు. మరి ఎట్లా చేస్తారా మీరు? ఇగో ఎత్తలేదు. మాకు 7గురికి పాలు తెగుతలేదు. పొత్తుల చుట్టాను పెనతప్పుడు బామ్మ రత్త కొడుకు కదా. పెనతప్పుడు బామ్మ రత్త కొడుకు కదా. నువ్వు బాగా షార్ట్ కట్ పొత్తుల చుట్టాను పొలిగోలు కానీ ఇక కూర్చో. నువ్వే కూర్చో. ఇక అమ్మ అమ్మల్లా అని చెప్పారు. కూర్చోవాలంటే మీరు ఇద్దరు కొట్లాడతారు. సరే నేనే కూర్చుంటా బాగా. బంగారు శ్రీమంతం వేసిన బాగా కూర్చున్నానే. చాలా ఉప్పు చుక్కాల బావా. ఏమైందే నీకు? నువ్వు సొప్ప బెల్ల తెప్పయ్యవన్నా. సొప్పబొన్న కుర్చీ రాటి ఆలుముండ పోయా ఇనుప కుర్చీ వేసాడు. 6 పాత పైసలు దురపోతులకి ఏమన్నట్టు పోతురాలు లెక్కుండు. నువ్వు అక్కడంగా నేను ఇక్కడ బామ్మర్ది రామయ్య రాజ్యం బాగుందా దేశం బాగుందా అని ఊపుతాం. ఆ మీటు పుట్టుకు అంటది. అయ్యయ్యో బామ్మర్ది రామయ్య బాగున్నావు బామ్మర్ది బాగున్నావు బామ్మర్ది వద్దురా. ఇక ఆటొద్దు. ఈ సూర్యపల్లి లేకున్నా అంగడి పంచరామం లేకున్నా పర్వాలేదు. ఎందుకన్నా గడవట్లేదు? అరే మనం 7గురు పట్టాను. ఒక ఎంటుకైనా వ్యక్తినావురా అది కదులుతున్నారేమన్నా. పోటీ లేదు గీటి లేదు. ఇక బొమ్మనే నువ్వు ఆడలేదు, నీకు గెలవలేదు, నీకు గెలవలేదు, నువ్వు గెలవలేదు. నువ్వు 4 వస్తువులు తీసుకుని వచ్చినావు కదా మా రాజ్యం. అంటే మా ఆట ముందుగా నీ ఆట తర్వాత. సరే బాబా, ఇగో నేను మీరు సూర్యపల్లికి నేను వచ్చిన. మీరు ఎంతసేపు చెప్పినా మీరు పెద్దోళ్ళు, నేను చిన్నోన్ని. ఎంతసేపు చెప్పినా మీరు పెద్దాళ్ళు, మీరు చిన్న కోళ్ళని. ఎంతసేపు చెప్పినా మీరు పెద్దోళ్ళు. ఈ ఊరికి నేను వచ్చిన. ఈ సభ మొత్తం ఎంతసేపు చెప్పినా చాలా ఇష్టం. రాముని గొర్రెపడేలు ఏటుకొక గొర్రెపడేలు మాత్రం ఎప్పుడు కనబడేసిందో. గొర్రెపడేళ్ళ మేము గెలిచినాం.
అమ్మొత్తులల్లా నువ్వు గెలవలేదు మేము ఓడలేదు ఇక తలమటియాకలు పోయినాయి ఇక ఎవరు గెలవలేదు కానీ పర్వాలేదు. ఇగో పీతిగుత్తల పందెం ఆడదాం పీతిగుత్తల పందెము నా పిల్ల కాల్చి రొట్టిస్తుంది నాలుగ తోట కానీ మాట సన్నగానే అందరే పిండి ముక్కలే ఆ? నువ్వేమో హైదరాబాద్ లో నువ్వేమో ఈడ. నీ పిల్ల వేరే రొట్టిస్తారు ఎవరు బాగుంటారు కాల్చిన రొట్టె కాల్చిందే ఇస్తుంది ఎడగలుస్తుంది ఉంచుకున్నది ఉంది 4 కేజీలు ఆయిల్ పడ కింద కూడా సన్నగా అయితే 15 ఏళ్ల కింద నాగార కాడ 32 డబ్బాలు బొక్క పడబడ్డాయి 4 కింద అలగల దెబ్బ 200 మంది చచ్చిపోయారు ఇప్పుడు ఏం మొదలు పెడదామంటున్నావు? ఏం పెడదాం? పీతిగుత్తల పందెం గుర్తులు బంధం మొదలు పెడదాం. ఫస్ట్ నువ్వు అని అరే నేను ఒక్కడిని. మనం నాకు రావణ గుద్ద రావుడు అంగ మనం గుద్దా బార్కావు పండ్లు పొలాలని తోట ఉంది కదా ఇక రావణ గుద్దుడు అనుకో ఆ రసం అంతా కారుతుంటది ఇక రావణ గుద్ద మనం నాకు రావణ గుద్ద పండ్లని గుద్దితే రసం అంతా కారుతుంటే పోతుంది కదా అది రావణ గుద్ద మనం నాకు గంట కాదురా. సరే పర్వాలేదు. నువ్వు ఎంతసేపు చెప్పినా నీ ముఖం చూస్తే నాకు నేను అర్థం మగ పిల్లగాని అందుకే నీ మూతి మీద మిసాలు చూస్తే నాకు భయం అవుతుంది. అతి మొగోడు అంటే నాలుగు అరే సామాన్య ఇక నువ్వు వంగు నువ్వు వంగు నేను 6 నెలల గుడ్డగా ఇద్దామని వాక నేను గుడ్డి పెట్టాలి వంగు బామ్మది కట్టెడ దొరికింది నడుపుకోండి అరే అరే కోసు తిరగలట్రా వదిలి కోసులు తిరగలట్టి వస్తాప్పుడు నువ్వు వచ్చేటప్పుడు నా ఆశను తెలికాలో పెట్టాలి కదా నీ పెళ్ళం కాపులా నా ఆశ వస్తాపు తెలికాలో పెట్టి అంగిసి ఎస్ఐ అయినా
వచ్చి నన్ను గుద్ది పొందలు దాడలే అని వరిలో పెడతా కొడుక నన్ను గుద్దుతావు ఇటువంటి మాటలు బాగా నన్ను సూర్యపల్లికి వచ్చి గుద్ది పొందలు రాసిపోవు అల్లనే పెడతా కొడుక అవునా? నేను ఏమనుకున్నావురా నీ ఎటువంటి పంట రావని ఎంతమంది చూసిండ్రా నన్ను గుద్దుతావు పక్షరాముడు అంతకంటే ఎంత చేసి మాట బాగా ఇంక నా చూలే నా తెలివితేటలు ముందులో చూడు భయపడతావు నేను చూపిస్తే భయపడతావు నీ తెలివా నా కోసి నీ దోషి నా కోసి చూపిస్తే భయపడతావు భయపడు కాదు బావా నీ ముందు నీ తెలివితేటం చూసి అంటే మేము ఏడుగురు వంగలు నువ్వు గుద్దుతావు నేను ఎక్కడనే గుద్దుతావు నువ్వు అసలు మగపిల్లగానివేనా మగవాడే నాలక ముద్దు మీద మీసం ఉందా లేదు బావా ఉందా? మొద మీద మొలతాడుందా నీకు మొద మీద మొలతాడుందా మొల మీదనే మొల మొద మీద మొలతాడుందా సరే బావా లేకపోతే లేకపోతే ఇంకవాడు నేను అరే ఇవా నేను కింద మొంగుతా నేను ఈ పాటగా నేను ముందు దెబ్బల కాడ నువ్వు ముందు నేను కింద వంగుతా మీదికి వంగురా వంగురా ఇట్లా వంగురా నువ్వు మీదికి వంగురా రాముడే రాముడు భార్గవి రామయ్య రాముడు భార్గవి రామయ్య మగోడ కాదు అవునే అరే ఇవా బామ్మది బామ్మది బావా ఎన్ను మొప్పు కాకిమీద లెక్క మొప్పుకుంటే కయ్యా 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 మొక్కుకో. ఎంతమంది వచ్చినా నాది పట్టుకుంటారు ఎందుకో బావా నాది పట్టుకుంటారు బామ్మది పెద్ద పట్టుకుంటుంది అంటే నీ ఊరు నీ బలగము నీ పెద్దగా ఎంతమంది వచ్చినా నాది పట్టుకుంటారు మరి కట్టాను నేను మగ పిల్లగాన్ని అయితే వీళ్ళందరూ కలిసే నువ్వు మగ ఏయ్, నువ్వు వంగినావు వంగినా. నువ్వు వంగినప్పుడు మా రాజ్యం దేశం తల్లిని తండ్రిని యాద్ చేసుకొని గుద్దినాం ఇక మేము ఏడుగురం ఒక్కటేసారి అమ్ముతాం నీ రాజ్యం నీ దేశం నీ తల్లిని నీ తండ్రిని నీ ముగ్గురి మాత్రం తల్లిదండ్రులు నేర్చుకొని అమలు నువ్వు కొట్టవురా ఓరి రామయ్య కటబొండి రాముడే రాముడు భార్గవి రాముడు సరామట లేవట్టి గుడి పాదం లేవట్టి రాముడే రాముడు భార్గవి రామ కటబొండి రాముడే రాముడు కన్న తల్లిని ఏడుక ఎల్లమ్మని యాది ఏసిండు తమ్ములని యాది ఏసిండు చెల్లె తిరియాల గౌరమ్మని యాది ఏత ఉన్నది కటబొండి తమ్ములని యాది ఏసినాడు తమ్ముని యాది ఏసినాడు పెద్దల చిన్నలని పెద్దలని యాది ఏసినాడు నాయనమ్మని యాది ఏసినాడు తాతలని యాది ఏత ఉన్నాడు రాముడే ఇప్పుడు ఎవరెవరి పేరు చెప్తివి మా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ. మా తమ్ముళ్ళు బొక్కల చిక్కనగా చంపనగా అడవిలో సిరియాల కాదు తిరియాల గౌరమ్మ అయ్యలో చెప్తే ఉంటే ఎవరు బాడుకోవు నీ అయ్యవాడే అమ్మా ఎల్లమ్మ ఇంతమంది లోపల నా బలమేమి పని చేసే నా తెలివేమి పని చేసే నీ ఆటలల్లా ఎల్లమ్మ కొడుకు ఎల్ల పచ్చ రాముడు విజయమైందంటే బలం చదువుకున్నవాడు సగలం తెలిసిన వాడు చాలా గొప్పవాడు అందరి సభ లోపలనైనా ఎల్లమ్మ సభ లోపల అందరూ చాలా గొప్పవాడంటే చాలా గొప్పవాడు ఎల్లమ్మ కొడుకు ఎల్ల పచ్చ రాముడు నొచ్చ పొట్టు పెట్టి మెడల మాలలు వేసి ఎల్లమ్మ ఇంతమంది లోపల నన్ను సన్మానం చేసిర్రు అన్ని ఆటలలో నాదే విజయమైంది కానీ పిడిగుద్దులాటలల్లా వాళ్ళు తల్లిని అది వేయమన్నారు తండ్రిని అది వేయనను అన్నదమ్ములను ఎక్క చెల్లనని అది చేసిన నేను పుట్టి ఇప్పటిదాకా ఈర పుత్రులైన కానీ నా తండ్రి నా కళ్ళతోటి చూడలేదు నా తండ్రి పేరు నా చెవులతోటి వినలేదు రామలారా, ఇప్పుడే నేను ఎప్పుడైతే నా మట్టేడుమా మచ్చగరమ ఎప్పుడైతే మచ్చమయ్యి నా కన్న తల్లిని నా తండ్రిని పేరు ఏంటి అని అట్టుకొని వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే మారు పంచమాడి గంట గొడ్డలు తీసి మీ తలను నడిపి కాసిన గంటలో మోగినట్టు మీ తలలు గట్ట మామలారు నేను మారు పంజామాడు రాముడు భార్గవి రాముడు కారమల్ల కోటకెళ్ళి మధ్య మామల పట్టణము ఏదైనా కూర పెన్నవాడే అని
వచ్చేది అన్నాడు వీడికి అయ్యలేడా ఓరి రామ పరశురామ నీకు తండ్రి ఎక్కడ తండ్రిరా తండ్రి తెచ్చినాక పిల్ల తండ్రికి మీ అమ్మ మిమ్మల్ని కన్నది తిరుపతి పోయాడు తీగలేసర్లో పర్వతం పోయాడు పచ్చలేసర్రా కన్నదిరా కమలవాళ్ళ ఇంటి కాడ తీయడు కళ్ళు లేతము జరకు మీ అమ్మ మిమ్మల్ని కన్నది రామ పరశురామ పత్రకారు పిల్లలతో పరిగాల్సిన వాడి కన్నది రావయ్యా